హాయ్ ఫ్రెండ్స్. డిగ్రీ చదివితే లైఫ్ సెట్ అయిపోతుంది, ఒక మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది అని ఒకప్పుడు ప్రతి ఇంటా వినేవాళ్ళం. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సారీ భయ్యా, మాకు అసలు ఈ డిగ్రీ చదువులే వద్దు అని విద్యార్థులు ఓపెన్గానే చెప్పేస్తున్నారు. తెలంగాణలో డిగ్రీ కాలేజీల పరిస్థితి చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. వేలకు వేలు, లక్షలకు లక్ష సీట్లు అలా ఖాళీగా పడున్నాయి. మరి కొన్ని కాలేజీల్లో అయితే అసలు ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే నమ్ముతారా? అసలు ఏఐ రాకతో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తెలంగాణలో డిగ్రీ సీట్ల అసలు కథేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం, వచ్చేయండి. ఇక ప్రధాన కథనంగా తీసుకున్నట్టయితే గణాంకాలను, అదేవిధంగా కారణాలను చూస్తే షాకింగ్ అవ్వాల్సిందే మనం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రాకతో సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకి దిక్కే లేకుండా పోతుంది. అలాంటిది సాధారణ డిగ్రీ కోర్సులను పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 929 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు ఏకంగా 4,37,000. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు భర్తీ అయినటువంటి సీట్లు కేవలం 1,41,000 మాత్రమే. అంటే 3 వంతు సీటు కూడా నిండలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70% డిగ్రీ కాలేజీల్లో చేరికలు సున్నాగా కనిపిస్తున్నాయి. అంటే ఒక్క విద్యార్థి కూడా ఆ 70% డిగ్రీ కాలేజీలో చేరనే లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ కనీసం 15% సీట్లు కూడా భర్తీ కావడం లేదంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ కోర్సుల్లో చేరి 3 ఏళ్ల సమయం, డబ్బు వృధా చేసుకునే బదులు ఏదైనా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడమో లేదా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చేయడమో నయమని విద్యార్థులు భావిస్తున్నారట. ఇక కాలేజీల్లో సీట్లు ఖాళీగా పడి ఉండటం, విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఉన్నత విద్యామండలి అలర్ట్ అయిపోయింది. ఎలాగైనా సీట్లను భర్తీ చేయాలనే ఉద్దేశంతో మరోసారి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. నిన్నటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్లైన్లో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. కేవలం డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఉంటే సరిపోదు. చేతిలో నైపుణ్యం ఉంటేనే ఈ రోజుల్లో ఉద్యోగాలు కానీ ఇంకేమైనా వస్తాయన్నది ఒక నిజం. అందుకే విద్యార్థులు కూడా ఆలోచించి అడుగులు జాగ్రత్తగా వేస్తున్నారు. మరి ఈ రెండో విడత కౌన్సిలింగ్తోనైనా డిగ్రీ కాలేజీల సీట్లు భర్తీ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో, మీ ఆలోచనలను కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.